అస్సలం వాలేకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మాహీ రంజాన్ వచ్చేసిందండి. ఈ రంజాన్ నెల మా ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలండి. ఉపవాసాలందరూ బాగా ఉండి, దేవుడిని బాగా నమాజులు చదివి 5 పూటలను మీ రంజాన్ నెల అంతా బాగా జరగాలి, పండగ బాగా జరగాలని జెప్పేసి కోరుకుంటున్నానండి. కేవలం నా ముస్లిం సోదరీమణులకే కాదండి, నా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్, అన్ నా ఫాలోవర్స్ అందరికీనండి. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలండి. ఇవాళ మనం చేసేది ఏంటి అంటే, రంజాన్‌లో ఫేమస్‌గా మనం వాడేది ఇఫ్తార్ టైంలోను గంజి అండి. ఇది నేను మటన్ కైమా గంజి నేను చేసి చూపిస్తున్నాను. ఇది ఎలాగో చేద్దాం పదండి. నేను ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్ నేను బియ్యం తీసుకున్నాను. బియ్యం, పెసరపప్పు ముందు మనం ఇలా వేయించుకోవాలండి. ఇది వేయించుకొని ఇది కడిగేసి మనం ఒకసారి ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకొని దీన్ని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. అంటే పౌడర్ మరీ ఫైన్ పౌడర్ కింద చేసుకోకుండా కొంచెం బరకగానే పౌడర్ చేసుకొని దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇవి అన్నీ మటన్ గంజికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వండేటప్పుడు వేస్తాను. ఓకేనా? నేను దీంట్లోనూ నెయ్యి వేసుకున్నానండి. ముందుగా మనం నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక దీంట్లో మనం లవంగాలు, దాల్చిన పట్ట ఇవన్నీ వేసుకుందాం. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోనూ కైమా వేసేసుకుందాం. ఈ కైమాలోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదండి, ఇవి జార్లో వేసి గ్రైండ్ చేసేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఒక కప్పు మనం ఇది వేస్తే ఒక కప్పుకి 5 కప్పులు వాటర్ వేద్దాం. ఓకేనా అండి? ఇంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. బియ్యం మనం దీంట్లో వేసేసుకున్నాం అండి. పప్పు బియ్యం వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనం వాటర్ వేసేసుకున్నాం కదండి దీంట్లోనూ. ఇది ఇలా తిప్పేసుకొని దీనికి మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రంజాన్ నెలలోనూ రోజా ఉండి ఇఫ్తార్కి ఉపవాసం విడుస్తాం కదండి నెలపొడుపు చూసి. అప్పుడు మనం ఇది తింటే మనకి చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. అంటే దీంట్లో ఉన్నది మటను, తర్వాత ఇంకా పప్పు బియ్యం, తర్వాత ఏమో నెయ్యి ఇవన్నీ వేసి చేసినాయే కదండి. మనకి ఇన్స్టెంట్లీ ఫస్ట్ మనకి మంచిగా ఎనర్జీ వస్తుంది ఈ గంజి తింటే. ప్రతి మస్జిద్లోనూ ఫస్ట్ మనం ఇఫ్తార్కి ఫస్ట్ గంజే పెడతారండి. ఇది అంటే మటన్ కైమా గంజి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో అందరూ ఒకసారి ట్రై చేయండి. అందరూ అంటే ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాం కదండి వాటర్. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం అండి. ఒక 5 విజిల్ పెట్టేసుకుంటే ఇది మనకి బాగా ఉడికిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం రోజా ఉండి ఇఫ్తార్ టైంలో రోజా నెలపొడుపు చూసి రోజా విడిచినప్పుడు ఈ ఈ మటన్ కైమా గంజి మనం తింటే చాలా ఎనర్జీ వస్తుందండి ఇన్స్టెంట్లీ. దీంట్లోనూ మనకి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ. ఇది అయిపోయిందండి మనకి బాగాను. మనం ఇది కైమా గంజి ఏంటి అంటేనండి ఇలా పల్చగానే ఉండాలి. అంటే మనం సూప్ తాగుతాం కదా, సూప్ తాగిలాగా లేకపోతే ఒక జావలాగా ఇలా ఉండాలి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది చాలా బాగా వాసన కూడా మంచి వాసన వస్తుంది. దీంట్లో కాంబినేషన్ ఏంటి అంటే కారబుంది కలిపి వేసుకుంటారండి. కారబుంది వేసుకొని దీంట్లో తింటారనమాట. మనం ఇదంతా తీసి ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఓకేనా? వేడివేడి మటన్ కైమా గంజి రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా మీరు ఈ కారబుంది వేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ కారం, ఎక్కువ మసాలాలు ఉండవు కాబట్టి. మీరు ఇది ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి అందరూను. ఓకేనా? మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా అండి? ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మీకు ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్. అల్లా హాఫీస్. నమస్తే.